జనరల్ గా నేను సినిమా చూడడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి బాగుంటే చూస్తాను, రెండు బాగోకపోతే ఎందుకు బాగాలేదని చూస్తాను. సో నేను చూసిన సినిమా పేరు వచ్చేసి హనీ. ఇప్పుడే చూడడం జరిగింది. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. సినిమా వచ్చేసి చాలా యావరేజ్ ఉంటుంది, చాలా ఫ్లాట్ గా వెళ్తూ ఉంటది. సో సినిమాలో ఓన్లీ బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి నవీన్ చంద్ర గారు. నవీన్ చంద్ర గారు డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. యాక్టింగ్ లో నో డౌట్ చించేశారు. బట్ సినిమాలో కథ లేదు. కథ ఉన్నా సరే చాలా చిన్న కథ. ఆ చిన్న కథని 2 hours లాగారు. కానీ చివరికి ఏదైతే చెప్పాలనుకున్నారో, ఏదైతే చేయాలనుకున్నారో, ఆ ఏదైతే పవర్, ఏదైతే ఎలివేషన్ ఇచ్చారో ఆ ఎలివేషన్ జస్టిఫై అవ్వలేదు. హారర్ ఎలిమెంట్స్ నాకు అసలు అంత క్లిక్ అవ్వలేదు. అసలు హారర్ అనే అసలు నాకు ఏమనిపించలేదు. ఆ సౌండ్లు, ఆ పిల్లి సౌండ్లు నాకైతే ఏమి ఎక్కలేదు సినిమా. నేను నార్మల్ గా కూర్చొని నవ్వుతూ చూస్తున్నా సినిమాని. ఏంది హారర్ అన్నారు, ఏంది వేర్ ఇస్ హారర్ అనుకుంటున్నా నేను. దట్స్ ఓకే. సినిమా కొంచెం మిస్ఫైర్ అయినట్టుంది. బట్ నవీన్ చంద్ర గారు, నేను మీ మీద హోప్ తో వెళ్ళాను. మంచి స్టోరీ సెలెక్షన్ ఉంటుంది సార్ మీకు. సో నేను అలా అనుకుని వెళ్ళాను. బట్ ఇట్స్ ఓకే, సినిమా మిస్ఫైర్ అయింది. ఓవరాల్ గా అయితే యావరేజ్ సినిమా అని చెప్తాను నేను. బాలేదని నేను ఏ సినిమా త్వరగా చెప్పను. సినిమా వన్ టైం వాచ్, పెద్దగా ఏం ఎక్కదు. సో ఇది నా ఆనెస్ట్ రివ్యూ ఆన్ హనీ. సో మీకు గనక ఈ రివ్యూ నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని అండ్ మన యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. థ్యాంక్ యూ గైస్.